హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్ అండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డైలీ రొటీన్ చూపించాలనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చూసి లైక్ చేయండి ప్లీజ్. నేనైతే ఎర్లీ మార్నింగే లేచి ముగ్గు పెట్టుకుంటాను అని మాత్రం చెప్పను. మనం లేట్‌గా లేచే బ్యాచ్ అండి. సో, తెలుసు కదా, నేను వర్క్ చేస్తూ ఉంటాను. చిన్న వర్క్‌లేండి. ఒక కంపెనీలో గార్మెంట్స్‌కి 9-4 వర్క్ చేయడానికెళ్తాను. సో, నేనంత ఎర్లీ మార్నింగ్ ఏం లేయను. 6, 6:30కి అలా లేస్తాను. కానీ ఆ టైంలో కూడా కొంచెం చీకటిగా ఉంటుంది ముగ్గేయడానికి. ఈరోజు వీడియో తీసుకోవాలని కొంచెం లేట్‌గా లేసాను. లేట్‌గా లేచాను కాదు, ముందుగా లేచి లేట్‌గా ముగ్గేస్తున్నాను. ఎలాంటి వర్క్ అయినా 9 లోపలే కంప్లీట్ అయిపోవాలి. 9కంతా వెళ్ళిపోవాలి నేను. సో, టిఫిన్ అయినా, లంచ్ అయినా అన్నీ ఒకేసారి చేసి పెట్టి వెళ్తాను. టిఫిను, లంచ్ కూడా ఒకేసారి చేసి వెళ్తాను. ఈరోజైతే ముగ్గు పెట్టేసుకున్నాను. ముగ్గెలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ముగ్గేయడం అంటే చాలా ఇష్టం. ఆ ముగ్గుని ఇంకా కలర్‌ఫుల్ చేయడం అంటే ఇంకా ఇంకా ఇష్టం. ఆ ముగ్గు చాలా బాగుంది అని చెప్తే ఇంకా ఇంకా ఇష్టం అసలు. ఆ రోజంతా ఏదో తెలియని ఆనందం వచ్చేస్తుంది. రోజు నేనైతే కలర్స్ వేసి ఏం ముగ్గేయనండి. వైట్ ముగ్గుతోనే ముగ్గు పెడతాను. బట్ ఈరోజు మా ఊరు పక్కన ఊర్లో జాతర జరుగుతుంది. మేమైతే ఆ జాతరకి కంపల్సరీగా వెళ్తాం. ఈరోజు కొంచెం ముందుగా కూడా వచ్చేసాను. దానికే కలర్స్ వేసుకున్నాను. తర్వాత ముందు రోజు ఉతికిన బట్టలు ఆరింటే అవన్నీ మడతపెట్టి క్లీన్‌గా సర్దేస్తున్నాను. గుడికి వెళ్ళానంటే ఫస్ట్ ఇంటినే కదా క్లీన్ చేసుకోవాలి. సో, అందుకని ఫస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. వచ్చే లోపల ఏవి ఉండకూడదు. రావడం ఇంకా రెడీ అయ్యి గుడికెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో అన్నీ చకచకా చేసేస్తున్నాను. చాలా అంటే చాలా రోజులైంది ఫేస్ ప్యాక్ ఏసుకొని. ఈరోజు గుడికెళ్తున్నాం గదా! ఎలాగో టైం ఉంది కదా అని కొంచెం ఎర్లీగానే లేసాను. అందుకే టైం ఉంది కదని ఫేస్ ప్యాక్ కూడా ఏసుకుంటున్నాను. రైస్ ఫ్లోరు అండ్ కొంచెం టర్మరిక్, కర్డ్ కలిపి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను. ఇది స్కిన్‌పై ఉన్న డర్ట్‌ని మొత్తం క్లీన్ చేస్తుంది. చాలా బాగుంటుంది స్కిన్ అయితే. అంతే కాదు, గ్లో కూడా ఉంటుంది. సో, నేనెప్పుడు ఇదే యూజ్ చేస్తాను టైంని బట్టి. మళ్ళీ కలిపింది ఒకటే చూపిస్తే నేను వేసుకోలేదనుకుంటారని వేసుకుంది కూడా చూపిస్తున్నాను. ఆల్రెడీ స్నానం చేసి వచ్చేసాను. స్నానం చేసి వచ్చిన తర్వాత ఫేస్ వరకే వేసుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటాను. ఇక వంట విషయానికొస్తే నేను తొందరగా అయిపోయే వంటనైతే సెలెక్ట్ చేసుకున్నాను. 9 లోపలే అన్ని పనులు కంప్లీట్ అయిపోవాలి కదని. నేను చేస్తున్నది వంకాయ బజ్జీ అండి. దీనికి ఏం లేదు, టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, వంకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకొని అన్నీ బౌల్లోకి యాడ్ చేసేసుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకొని అవి బాగా కుక్ అయిన తర్వాత స్మాష్ చేసుకొని తిరుగుబాత వేసుకుంటే తొందరగా రెడీ అయిపోతుంది. తాలింపు పెట్టుకుంటే చాలా చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో, నాకు తొందరగా వంట అయిపోవాలి అనుకున్నప్పుడు నేను ఇదే కర్రీని చేస్తాను. గుడికెళ్తున్నారు కదా, మరి స్పెషల్ ఏం లేదా అనుకోవచ్చు. గుడి కాదండి, అక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతర అంటే మా పిల్లలకి చాలా చాలా ఇష్టము. ఆ జాతరను చూపించడానికే మేము అదే పనిగానే తీసుకెళ్తాం. ప్రతి ఇయర్ మిస్ అవ్వం అసలు. అందుకే ఎర్లీ మార్నింగే నేను తొందరగా ఫినిష్ చేసేస్తున్నాను. ఆల్రెడీ అన్నం చేసేస్తున్నాను, కర్రీ చూపిస్తున్నాను. కర్రీ అయిపోయిన వెంటనే ఇంకా పూజ చేసేస్తున్నాను ఇంట్లో అయితే. మామూలుగా అయితే పూజ చేసే వంట చేస్తారు. బట్ నాకంత టైం మెయింటైన్ చేయడం రాదు. ఏది ముందు చేయాలో హడావిడిగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అసలు. టైం అయిపోతూ ఉంటుంది కదా! నేను 2 బ్యాలెన్స్ చేసుకొని టైంని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుపోతాను. అంతేకానీ ఇదే ముందు చేయాలి, ఇదే వెనక్కి చేయాలని పట్టింపులేం లేవు. నా వీలుని బట్టి చేసుకొని పోతూ ఉంటాను. తినేసైతే పూజ చేయకూడదు కాబట్టి నేను వంట చేసేసిన తర్వాత పూజ చేసి, తర్వాత మేము గుడికి వెళ్ళి అక్కడ జాతరంతా కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాతే భోంచేసాము. ఫస్ట్ వ్లాగ్ కదా, కొంచెం కంగారుగా కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను అనుకోవద్దు. కొంచెం అలవాటయ్యేంత వరకు. అంతేకాదు, మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో, నా వ్లాగ్స్ నచ్చితే ఎట్లాంటి వీడియోస్ నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. తర్వాత గుడికెళ్ళిపోయాము. ఇక్కడ గుడి వచ్చేసి చాలా సింపుల్‌గా ఉంటుందండి. చాలా సింపుల్‌గా ఉన్నా కూడా చాలా అంటే చాలా పవర్‌ఫుల్. ప్రతి సంవత్సరం జ్యోతులు మోస్తారండి ఇక్కడికి. దీపపు జ్యోతులు తీసుకొని వస్తారు. నేనైతే నార్మల్‌గానే వచ్చాను. నాకు చాలా చాలా ఇష్టం అసలు. ఇక్కడ నరసింహస్వామి, అలాగే ఆంజనేయ స్వామి ఉంటారు. చాలా బాగుంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసామండి. ఇంతే నా వ్లాగు. ప్లీజ్ సబ్స్క్రైబ్.